సభకు జేబీఎం ఉద్యమ వందనాలు తెలియజేస్తూ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి అభినవ్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాలమనాడు జాతీయ అధ్యక్షులు చెన్నన్న గారికి, అదేవిధంగా వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వడ్లకొండ కృష్ణ హత్యకు నిరసనగా మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికి వచ్చిన అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మరి ఇప్పటిదాకా భవిష్యత్ పోరాట కార్యక్రమానికి సంబంధించి వడ్లకొండ మరి కృష్ణ హత్యకు నిరసనగా భవిష్యత్ కార్యాచరణ కోసం మరి చాలామంది వక్తలు కూడా అభిప్రాయాలు తెలియడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఈ నిమ్న జాతులలో పుట్టి మనకు అనేక రకాలైన హక్కులను అందించకుంటే ఇంకా ఏ విధంగా ఉండేదో మన జీవితాలు అనేటి ఈరోజు మనం మాట్లాడుకుంటే అర్థమవుతా ఉన్నది. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, బతుకు అగ్రకుల విష కౌగిట నలిగిపోవు గద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువునా జీవం పోసి, నేల మీద ప్రతి జీవరాశికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువునా జీవం పోసి, నేల మీద ప్రతి జీవరాశికి మనుగడ చూపి. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భరత మాత నుదుటి రాతను అంబేద్కరు మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఇట్లాంటి అనేక సమావేశాలలో మరి అభినవ్ అన్న కానీ, మిత్రులు మరి అన్న చెన్నన్న కానీ అందరూ కూడా చాలామంది కూడా స్కైలాబ్ లాంటి వాళ్ళు చాలామంది కూడా చాలా మీటింగ్లలో పాల్గొని ఇట్లా కుల తురంకార హత్యలు జరిగిన తర్వాత సంఘాలుగా మాట్లాడుకోవడం, ఆవేదన చెందడం అనేది చాలా సందర్భాల్లో చూసినాం. కానీ ఇప్పటిదాకా చెన్నన్న మాట్లాడుతున్నట్టుగా అనేక సందర్భాలలో మనం అగ్రవర్ణాలను మాత్రమే ఎస్సీల మీద దాడులు కాకుండా కొన్ని చోట్ల బీసీ సామాజిక వర్గాల నుంచి కూడా దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇవాళ నిజంగానే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బహుజన్ అనే పదం మాట్లాడుకుంటున్న సందర్భాలలో నేను సూచనగా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే కుల సంఘాలుగా ఇవాళ ఎస్సీలతో పాటుగా బీసీలలో కూడా చాలా కుల సంఘాలు ఉన్నాయి, మనం ఆ కుల సంఘాల ప్రముఖులను కలిసి మీ కుల సంఘాలలో తీర్మానం చేయాలి. ఏమని? కులాంతర వివాహాలను మనం ప్రోత్సహించాలి. మన కుల సంఘంలో వ్యక్తులు ఎవరు కులాంతర వివాహాలు చేసుకున్నా మనం వారికి మద్దతుగా ఉండాలి. అవి సమాజానికి ఒక ఆదర్శవంతమైన ఒక గొప్ప మెసేజ్ మీ ద్వారానే పోవాలని ఆయా కుల సంఘాల ప్రతినిధులకు మన విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ దాడికి ప్రతిదాడిగా ఇవాళ మనకు భార్గవి మాట్లాడుతున్నప్పుడు ఇవాళ చాలామంది ప్రేమ జంటలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. మరి మొన్న ప్రణయాన్ని చంపేసిండ్రు, ఇవాళ వడ్లకొండ కృష్ణని చంపేసిండ్రు, రేపు మమ్మల్ని కూడా చంపుతారేమోనని ఇవాళ పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలామంది భయపడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. దీని నివారణ కోసం మనం ఇలా చట్టపరంగా ఫైట్ చేయాల్సి ఉంది. అదొక ఉద్యమం అయితే, కుటుంబానికి న్యాయం జరిగే అదొక ఫైట్ అయితే, సమాజంలో మార్పు కోసం ఒకప్పుడు మనకు వరకట్న దురాచార చట్టం వచ్చింది. కానీ ప్రజలలో సమాజంలో చైతన్యవంతం వచ్చి ఎవరికి వాళ్ళుగా ఇవాళ ప్రజల చైతన్యవంతం పోయి చట్టం సరిగా అమలైనా కాకపోయినా దానికోసం చాలామంది ఇవాళ వరకట్నం అనేది కరెక్ట్ కాదని చాలామందిలో ఆలోచన వచ్చింది. అట్లనే కుల దుహంకార హత్యలు కూడా ఈ సమాజానికి మంచిది కాదని
ప్రజలలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన చట్టం రావాలి. ఈ నిర్భయ లాంటి చట్టాలు ఏవైతే వచ్చినాయో ఓన్లీ కుల దురహంకార హత్యల నిర్మూలన కోసమే ఒక ప్రత్యేకమైన చట్టం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ఒక పెద్దయిన మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు ముందుకు తీసుకొచ్చిండు. ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టము చాలా వరకు దాన్ని నీరుగార్చి దాంట్లో కొన్ని క్లాజులను కూడా తొలగించి చట్టాన్ని నిర్వీర్యం చేసిన సందర్భంలో కొత్త చట్టం రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఉత్తర భారతదేశంలో భీమ్ ఆర్మీ పేరు మీద చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడనైతే ఇలాంటి దాడులు జరుగుతాయో అక్కడ వేలాది మంది అక్కడ సమీకృతమై ఆ దాడులను తిప్పుకొట్టే విధంగా పోరాట కార్యక్రమాలు మన ఉత్తర భారతదేశంలో చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలో భీమ్ ఆర్మీ పేరు మీద మనం కార్యక్రమాలు చూస్తాం. తప్పకుండా భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా మరి వడ్లకొండ కృష్ణ హత్యకు సంబంధించి మరి దాన్ని నిరసిస్తూ మనం డిమాండ్గా ఇప్పటిదాకా భార్గవి మాట్లాడుతూ తప్పకుండా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి ఈ కేసును దృష్టిలోకి తీసుకొని ఆ కుటుంబానికి ఆ దోషులకు శిక్ష పడే విధంగా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా మరి మా సంస్థ తరఫున మేము భాగస్వామ్యమై పనిచేస్తూ మరి ముందుకు వస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, లాల్ సలాం.